వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరంతా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మన తెలంగాణ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి తెలుగు టాక్స్ బై విష్ణు అండ్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్, ఈ రెండు ఛానల్ కూడా దయచేసి మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించండి. ఇవాళ మనము ప్రతిరోజు మీకు ఎంసీక్యూల ద్వారా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా కొన్ని ఇవ్వాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందుకోసము కరెంట్ అఫైర్స్లో మనకు జనరల్గా ఏంటంటే ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు ఇచ్చుకుంటూ పోతుంటారు చాలామంది. నేనేమనుకుంటున్నా అంటే విభాగాల వారీగా ఇచ్చుకుంటూ పోతే మీకు చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక సైన్స్కి సంబంధించి కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒక సంవత్సరం నుంచి కానీ లేదా ఒక 6 నెలల నుంచి కానీ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ తీసుకొని సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ రూపంలో వాటిని మీకు అందిస్తే, ప్లస్ దానికి బ్యాక్గ్రౌండ్ కూడా ఇవన్నీ అందించడం వల్ల మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదే మొత్తం ఒకేసారి ఒక స్పోర్ట్సు లేకపోతే ఎంటర్టైన్మెంటు లేకపోతే మరి ఇంకోటి ఇట్లా అన్నీ తీసుకొని కలగలుపు చేస్తే ఇబ్బంది పడతారని చెప్పి నేను ఇలా ఎంసీక్యూల్ని వెరైటీగా ఇద్దామని అనుకుంటున్నాను. అందులో భాగంగా మీకు ఆల్రెడీ స్టేట్కి సంబంధించి బడ్జెట్కి సంబంధించినటువంటి ఎంసీక్యూలు ఇచ్చాను. ఇప్పుడు ఇది సెకండ్ది యూనియన్ బడ్జెట్కి సంబంధించినటువంటి 2024-25కి సంబంధించినటువంటి ఎంసీక్యూల్ని ఇస్తున్నాను. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇలా ప్రతిరోజు ఒక టాపిక్ కింద ప్రతిరోజు మీకు మధ్యాహ్నం 2 గంటలకి సాయంత్రం 6 గంటలకి ఏదో ఒక వీడియో అనేది మన ఛానల్ నుంచి, తెలంగాణ ఎగ్జామ్స్ ఛానల్ నుంచి ప్రతిరోజు కూడా కంపల్సరీగా రిలీజ్ అవుతుంది. సండేస్ ఏమన్నా మినహాయింపు ఉండవచ్చు కానీ మిగతా రోజులు మాత్రం కంపల్సరీ రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ టైంకి మీరు ఆ వీడియో ఏంటనేది మీరు ఒకసారి చూసుకోండి, దాన్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనము యూనియన్ బడ్జెట్కి సంబంధించి 2024-25కి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కొన్ని నేను తయారు చేశాను. వాటికి సంబంధించి ఈరోజు చూద్దాము. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. గ్రూప్ 2, గ్రూప్ 3 రాస్తున్నారు నవంబర్ డిసెంబర్లోనే, ఇంకా టైం ఎంతో లేదు, మనకి 1 మంత్ 2 మంత్స్లోనే ఎగ్జామ్స్ అనేవి ఉన్నవి. మీకోసం మేము ప్రత్యేకంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్ అనేది ఒకటి, తర్వాత టీజీపీఎస్సీ గ్రూప్ 3 and 4 రెండు కలిపి ఒకటే కదా, ఇది 2024-25కి సంబంధించి న్యూ పవర్ ప్యాక్ సిరీస్ అని రెండింటిని నడిపిస్తున్నాము. ప్రస్తుతం డైలీ టెస్టులు రెగ్యులర్గా సాగుతున్నాయి, చాలామంది రాస్తున్నారు, చాలా బాగున్నాయి, హార్డ్గా ఉన్నాయని కూడా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఈ 2 టెస్ట్ సిరీస్కి సంబంధించి చాలా తక్కువ రేట్లోనే మీకు 6 monthsకి 250 రూపీస్, తర్వాత 440 రూపీస్ 1 year అయితే వీటికి నడిపిస్తాము. ప్రస్తుతం మీరందరూ కూడా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోర్సులో జాయిన్ అవ్వండి. ఇంకా ఈ అక్టోబర్ మంత్ ఫస్ట్ వీక్ నుంచే మనము గ్రాండ్ టెస్టులు కూడా స్టార్ట్ చేస్తున్నాము. అవి కాకుండా మనకి 500-600కు పైగా మాక్ టెస్టులు విడివిడిగా ఏ లెసన్ కా లెసన్కి మాక్ టెస్టులు 25 ఈచ్ చొప్పున, ఒక్కొక్క సబ్జెక్ట్ చొప్పున 2 కూడా ఉంటాయి, కొన్నిటికి 1 కూడా ఉంటుంది. అలా అవి కూడా నడుపుతున్నాము. వీటన్నిటిలో కూడా మీకు చాలా తక్కువ రేట్లకు అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. టైం ఎంతో లేదు కాబట్టి కంపల్సరీగా ఇవాళ రేపట్లోనే ఈ వీడియో చూసినప్పుడు ఏమంటే మీరు జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అవ్వడంతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేసేలాగా చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాము. మనము యూనియన్ బడ్జెట్కి సంబంధించి 2024-25కి సంబంధించినటువంటి ఈ వీడియోని చేస్తున్నాము. వికసిత భారత్ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని మధ్యంతర బడ్జెట్ సందర్భంగా మేము హామీ ఇచ్చాం. అందరికీ అవకాశాల కల్పన లక్ష్యంగా ఎన్ని రంగాలను ప్రాధాన్య రంగాలుగా గుర్తిస్తూ బడ్జెట్ను రూపొందించామని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంటే ఇది ఏ 9 రంగాలు, బి 10 రంగాలు, సి 6 రంగాలు, డి 8 రంగాలు, ఇలా 4 చాయిస్ కూడా ఇచ్చాము. దీనికి జవాబు ఏంటి అంటే ఏ అనేది కరెక్ట్. 9 రంగాలకి ప్రయారిటీ అనేది ఇచ్చారు. ఇక్కడ 9 రంగాలు అనేది దీనికి ఖచ్చితమైనటువంటి జవాబు. 9 రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ను రూపొందించామని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నిర్మల చెప్పినటువంటి 9 రంగాలు ఏంటంటే సాగు రంగంలో ఉత్పాదకత ఒకటి, తర్వాత ఉద్యోగాలు నైపుణ్య శిక్షణ ఒకటి, తర్వాత మానవ అభివృద్ధి సామాజిక న్యాయం ఒకటి, తర్వాత తయారీ రంగం సేవలు ఒకటి, తర్వాత పట్టణాభివృద్ధి ఒకటి, తర్వాత ఇంధన భద్రత ఒకటి, మౌలిక సదుపాయాలు 7, 8 ఆవిష్కరణలు, 9 సంస్కరణలు. ఈ 9 రంగాలకి ధ్యేయంగా వీటిని ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ను రూపొందించినట్టుగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇంకా రెండో క్వశ్చన్, భారతదేశంలో 2024 మార్చి 31 నాటికి దేశం అప్పు 1,68,72,554 కోట్లుగా ఉంది. అయితే అప్పటికి భారత జనాభా 142 కోట్లు ఉంటే అనుకుంటే ఒక్కో వ్యక్తిపై దాదాపు ఎంత అప్పు ఉన్నట్టు అంచనా అని అంటే, ఇప్పుడు దాని ప్రకారం మనకి ఎంత అంచనా అంటే 1.68 lakhs, 1.28 lakhs, 1.19 lakhs, 1.18 lakhs. ఇది జవాబు ఏంటి అంటే డి కరెక్ట్ అనమాట. 1.18 lakhs అనేది ఇది డి జవాబు
కరెక్ట్ అనమాట. 2024 మార్చి 31 నాటికి ఎంత భారం ఉంది మన భారతదేశం మీద అంటే 1,68,72,554 కోట్ల అప్పు భారం అనేది ఉంది. ఇది 2025 మార్చి నాటికి 1,81,00,000 తర్వాత 68,456 కోట్లకు చేరుతుంది. అంటే ప్రతి ఒక్కరిపై కూడా దాదాపు 1.18 లక్షల కోట్ల అప్పు అనేది ఉన్నదని చెప్పి అంచనా అనమాట, బడ్జెట్ అంచనా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, 9 ప్రాధాన్య అంశాలుగా ఎన్ని లక్షల కోట్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2024-25 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ప్రకటించారు. అంటే ఇది మనము ఒక ABCD అని చెప్పి 4 ఇచ్చాము. ఇందులో జవాబు ఏదయ్యా అంటే మనకి డి ఆన్సరు కరెక్ట్ అనమాట. అంటే 48,20,512 కోట్లు అనేది కరెక్ట్ అనమాట, డి ఆన్సరు. దీనికి సంబంధించిన వివరణ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. రెవెన్యూ వసూళ్లు 31,29,200 కోట్లు అయితే రెవెన్యూ వ్యయము 37,09,400 కోట్లు. మూలధన వసూళ్లు వచ్చేసరికి 16,91,312 కోట్లు. అలాగే మూలధన వ్యయం వచ్చేసరికి 11,11,111 కోట్లు. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. తర్వాత నెక్స్ట్, కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి సంబంధించి ఈ కింద ఇచ్చినటువంటి ప్రకటనలో ఏవి సరైనవి అంటే, ఒకటి, కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి 6.21 లక్షల కోట్లను కేటాయించారు. ఇది బడ్జెట్లో 12.9% బడ్జెట్ మొత్తంలో. గత ఏడాది 5.94 లక్షల కోట్లు కేటాయించారు. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణానికి గత ఏడాది కంటే 30% అదనంగా కేటాయించారని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే కేంద్ర హోంశాఖకు 2.19 లక్షల కోట్లు కేటాయించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం చేతుల్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్కి 42,277 కోట్లు కేటాయించారు. వీటిలలో ఏవి సరైనవి అని అంటే మనకి ఇక్కడ జవాబు ఏమి ఇచ్చారంటే సి అనేది కరెక్ట్ అనమాట. 1, 2, 3, 4 అన్నీ కూడా సరైన జవాబులే. ఇది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్, ఆదాయం పన్నులో కొత్త పన్ను విధానానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రాధాన్యత అనేది ఇచ్చారు. దీన్ని మరింతగా ప్రోత్సహించే దిశగా ప్రతిపాదనలు అనేవి చేశారు. ప్రస్తుత నియమ నిబంధనల ప్రకారము కొత్త పన్నుల విధానంలో ఎన్ని లక్షల వరకు ఆదాయం పన్ను ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదని ప్రకటించారు. అంటే ఇది 7 లక్షలు, 8 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు. వీటిలో జవాబు ఏదయ్యా అంటే ఏ కరెక్ట్ అనమాట. అంటే 7 లక్షలు అనేది కరెక్ట్, 7.5 లక్షలు అనేది కరెక్ట్ అనమాట అసలు చెప్పాలంటే. ఉద్యోగులకు 50,000 వరకు కూడా ప్రామాణిక తగ్గింపు అంటే స్టాండర్డ్ డిడక్షన్ అనేది వర్తిస్తుంది. అలాగే కొత్త పన్నుల విధానంలో 7.5 లక్షల వరకు, 7.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను భారం అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. అయితే ఈ విధానంలో ఎలాంటి మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. తాజా బడ్జెట్లో కొన్ని మార్పులు అనేవి చేశారు. కొన్ని పాత పన్ను విధానం యథాతథంగా ఉంటుందని చెప్పి ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది దీనికి సంబంధించినటువంటిది. ఇంక నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ రంగ కంపెనీల కోసము బడ్జెట్లో 1.28 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది. ఇందులో BSNL, MTNLకు 1,00,000 కోట్ల పైనే కేటాయించారు. BSNLలో టెక్నాలజీని పెంచడానికి, పునర్నిర్మాణానికి ఎంత మొత్తాన్ని అలాట్ చేశారు అంటే ఇది 4 ఫిగర్స్ ఇచ్చాము. ఇక్కడ ABCD అని 4 ఫిగర్స్ ఇచ్చాము. ఈ ఫిగర్స్లో ఏది సరైనది అంటే మనకి సి సరైనది. సి అంటే ఇక్కడ 82,916 కోట్లు అనేది సరైనదనమాట. టెలికాం రంగానికి మొత్తము 128,915.43 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇందులో 1,11,915.43 కోట్లు ప్లస్ 17,000 కోట్లు ఈ 2 కేటాయింపులు అనేవి ఉన్నవి. ఇందులో 17,000 కోట్లు అదనపు కేటాయింపులను కాంపన్సేషన్ టు టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్, భారత్ నెట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తదితర పథకాలకి వినియోగం అనేది చేస్తారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ పథకం దేనికి సంబంధించింది అంటే ఇది మహిళల సామాజిక ఆర్థిక అభ్యున్నతికి సంబంధించిన, గిరిజనుల సామాజిక అభ్యున్నతికి సంబంధించిన, బడుగు బలహీన వర్గాల సామాజిక ఆర్థిక అభ్యున్నతికి సంబంధించిన, అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన అని 4 ఛాయిస్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఈ 4 ఛాయిస్లలో గిరిజనుల సామాజిక ఆర్థిక అభ్యున్నతికి సంబంధించినటువంటిది ఈ ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనమాట. ఇది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడుతూ గిరిజన వర్గాలు సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ను ప్రకటించారు. 63,000 గ్రామాలను కవర్ చేస్తూ 5 కోట్ల గిరిజనులకు
గిరిజన ప్రజలకు ప్రయోజనం కలిగించేలాగా చేకూర్చడం అనేది దీని ఉద్దేశం. 63,000 గ్రామాలను కవర్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. షెడ్యూల్ తెగల అభివృద్ధి కోసం మొత్తం విధానము, ప్రణాళిక, కార్యక్రమాల సమన్వయానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా పనిచేస్తుంది. దీని కార్యక్రమాలు, పథకాలు ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల ప్రయత్నాలకు కూడా ఆర్థిక సహాయం అనేది అందిస్తారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కేంద్ర బడ్జెట్కి సంబంధించి అంశాలను పరిశీలించండి అని ఒక 4 అంశాలు ఇచ్చాము. అవి ఏంటో చూద్దాం ఒకసారి. దేశీయ విద్యా సంస్థల్లో చదువు కోసం తీసుకునే 10 లక్షల లోపు రుణాలపై 3% వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రెండోది వచ్చేసరికి వచ్చే 5 ఏళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY ద్వారా పేదలకు మరో 3 కోట్ల ఇళ్లను నిర్మించబోతున్నారు. తర్వాత మూడోది వచ్చేసరికి మహిళలకు ప్రయోజనం కలిగించే పథకాలకు కొత్త పద్దులో 3 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక నాలుగోది వచ్చేసరికి స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్న వారి కోసము ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయలకు పెంచారు. వీటిలలో మొత్తం 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. 4 స్టేట్మెంట్లో ఏది కరెక్టు, ఏది తప్పు అనేది అడిగారు. అంటే 4వది తప్ప, 3వది తప్ప, 2వది తప్ప, లేదా అన్నీ కరెక్ట్ అని అంటారా అంటే ఇందులో 4వది తప్పు అనమాట. 4వది ఎందుకు తప్పయ్యా అంటే 20 లక్షలకు మాత్రమే కేటాయించారు. అంటే ఇంక్రీజ్డ్ ఓన్లీ 20 lakhs. ఏదది ముద్రా లోన్లకి పరిమితిని 10 లక్షల నుంచి 50 లక్షలు కాదు 20 లక్షలకి పెంచారన్నమాట దాన్ని. అయితే ముద్రా రుణాల గురించి మనం కొంచెం బ్రీఫ్గా తెలుసుకున్నాము. ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు కాబట్టి ప్రతి ఒక్కరు ఏది కూడా స్కిప్ చేయకండి. ఈ వీడియోలో కంపల్సరీగా అన్నీ చూడండి. ముద్రా రుణాల్లో తరుణ్ కేటగిరీ కింద ముద్రా రుణాల పరిమితిని గత రుణాలను విజయవంతంగా తిరిగి చెల్లించిన వారికి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచుతారు. లోన్ మొత్తాన్ని బట్టి 3 రకాలైనటువంటి ముద్రా లోన్లు ఉన్నాయి. శిశు అంటే ఇందులో PMMY పథకం కింద మంజూరైనటువంటి రుణాలు 50,000 వరకు శిశువులో ఆ రుణాలు అనేది అందిస్తారు. ఇక కిషోర్ అనేది ఇది 50,000 రూపాయి నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ కిషోర్ కింద ముద్రా రుణాలని అందిస్తారు. ఇక తరుణ్ అనే స్కీమ్ కింద మంజూరైనటువంటి రుణాలను 5 లక్షల రూపాయి నుంచి 20 లక్షల వరకు కూడా చెల్లిస్తారు. ముద్రా లోన్ పథకము కింద కనీస రుణ మొత్తం లేదు. అయినప్పటికీ కూడా PMMY కింద తీసుకోగల గరిష్ట రుణ మొత్తము 20 లక్షలుగా నిర్ణయించారు. ప్రధానమంత్రి ముద్రా యోజన అనేది ఏప్రిల్ 8, 2015 భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది ఎప్పుడు ప్రారంభించారయ్యా అంటే 2015 ఏప్రిల్ 8న ప్రారంభించారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, తర్వాత మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రుణాలు అందించే ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థ అయినటువంటి మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీతో కలిసి ఈ పథకం అనేది ప్రారంభమైంది. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని దీనికి అబ్రివేషను. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2015 ఏప్రిల్ 8 నాడు స్టార్ట్ అయింది ముద్రా పథకం. ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి వచ్చే 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకు దేశంలోని అగ్రశ్రేణి 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ కల్పించి వారి ఉద్యోగ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త పథకాన్ని బడ్జెట్లో ప్రకటించారు. అయితే ఒక్కో అభ్యర్థికి నెలకు ఎంత మొత్తం భృతిని చెల్లిస్తామని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఎంత ఇస్తారు ఒక్కొక్కరికి అంటే ఇది 1 కోటి మంది యువతకి దేశంలో అగ్రశ్రేణిక 500 కంపెనీలలో ఇంటర్న్షిప్ కల్పిస్తామని చెప్పి ఉద్యోగ సామర్థ్యం పెంచడానికి అంటే స్కిల్స్ తగ్గట్టుగా మన చదువులు ఉండట్లేదు కాబట్టి ఆయా కంపెనీలలో స్కిల్స్ నేర్పించడానికి ఒక అవకాశం అనేది మనకు కల్పిస్తారు. ఆ అవకాశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క అభ్యర్థికి కొంత మొత్తాన్ని నెలకి చెల్లిస్తానని చెప్పి భృతి కింద చెల్లిస్తానని చెప్పింది. అది 4,500, 5,000, 12,000, 6,000. ఇందులో ఏది సరైన జవాబు అంటే 5,000 రూపాయలు మాత్రమే అందిస్తుంది. దేశంలో 5 ఏళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యము, ఇతర అవకాశాలను కల్పించడానికి 2 లక్షల కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కొత్త బడ్జెట్లో కేటాయించారు. వచ్చే 5 ఏళ్లలో టాప్ 500 పరిశ్రమలో విద్యార్థులకు ఇంటర్న్షిప్ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. అలాగే ఏకంగా 1 కోటి మందికి ఇంటర్న్షిప్ సౌకర్యం అనేది కల్పిస్తారంటే ఏడాదికి 20 లక్షల మందికి అవకాశం అనేది లభిస్తుంది. మొత్తం 5 ఏళ్లలో 1 కోటి మందికి అవకాశం అనేది కల్పిస్తారు. వృత్తి విద్యా కోర్సులు అనేటువంటి ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ కానీ తదితర కోర్సులో జాయిన్ అయిన వారికి దీనివల్ల ప్రయోజనం అనేది ఉంటుంది. ఇది 5,000 రూపాయలు ఇస్తారు. ఇంకా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రంగాలు కేటాయింపులు కోట్ల రూపాయల్లో జతపరచండి. ఇది ఆరోగ్యానికి సంబంధించి, మహిళా సంక్షేమం, వ్యవసాయము, హోంశాఖ, విద్యాశాఖ దీనికి సంబంధించి కొంత ఫిగర్స్ అనేది ఇచ్చాము. దాని ఎదురుగా ఒక ఇదనేది ఇచ్చాము. A1A 1B అట్లా కొన్ని ఛాయిస్లు కూడా వచ్చినాయి. దీంట్లో ఏది కరెక్ట్ అనేది మనం ఒకసారి చూద్దాం. 1A ఇది C కరెక్టు, 1A 2C 3D 4B 5F
సి కరెక్ట్. ఈ సి ప్రకారం మనము దేనికి ఎంత కేటాయించారనేది ఒకసారి చూద్దాము. ఆరోగ్య రంగానికి వచ్చేసరికి 90,958 కోట్ల రూపాయలని కేటాయించారు. తర్వాత మహిళా శిశు సంక్షేమానికి వచ్చేసరికి 26,092 కోట్ల రూపాయలని కేటాయించారు. మూడోది వ్యవసాయానికి వచ్చేసరికి మనకి 1,32,470 కోట్ల రూపాయలని కేటాయించారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఉంటుందని మీ అందరికీ తెలుసు. అలాగే హోంశాఖకి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. హోంశాఖకి వచ్చేసరికి 2,19,643 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగే 5ది విద్యాశాఖకు వచ్చేసరికి మనకి 1,20,628 కోట్ల రూపాయలని కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు అనేది చేశారు. ఇంకా ఇవి కాకుండా మనకి ఇంకొక కొన్ని నేను అదనంగా కూడా కొన్ని ఇచ్చాను. రోడ్డు రవాణా రోడ్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేసరికి 2,78,000 కోట్ల రూపాయలు. ఎరువుల శాఖలో ఫెర్టిలైజర్కి వచ్చేసరికి 1,68,500 కోట్ల రూపాయలు. అలాగే కమ్యూనికేషన్స్కి వచ్చేసరికి 1,37,293 కోట్ల రూపాయలని కేటాయింపు అనేది జరిగింది. ఈ బడ్జెట్కి సంబంధించి మొత్తం ఒక 10 క్వశ్చన్స్ దాకా ఏమో నేను ఇచ్చాను. ఇలా మీరు ప్రతిరోజు MCQలకు సంబంధించి నేను ఏదో ఒకటి ఇస్తాను. రేపు అంటే అక్టోబర్ 1వ తారీఖు నాడు మనకు దానికి సంబంధించిన స్లైడ్ కూడా వేస్తున్నా చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్ MCQs మీద నేను ఇదనేది ఇస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఇది కంపల్సరీగా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు పుష్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం అనేది మర్చిపోకండి. 1వ తారీఖు నాడు అంటే రేపు అక్టోబర్ 1వ తారీఖు నాడు 2 గంటలకి ఫస్ట్ వీడియో అనేది రిలీజ్ అవుతుంది MCQలకు సంబంధించి. ఆల్రెడీ మనకి తెలంగాణ బడ్జెట్కి సంబంధించి రిలీజ్ చేశాను కాబట్టి అది చూసుకోండి. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఇచ్చాను కాబట్టి ఇది చూసుకోండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లా ప్రతిరోజు కూడా MCQలకు సంబంధించి మనకి ఒక వీడియో అనేది కంపల్సరీగా వస్తుంది. ఇంకొక అదనంగా వేరే దానికి ప్రిపరేషన్ సంబంధించిన వీడియోలు కూడా వస్తాయి. ఇక్కడ మనం ఒక్కసారి దీన్ని చూద్దాము. గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకి శుభవార్త. లాస్ట్లో మరోసారి చెప్తున్నాను నేను, ఎందుకంటే మనకి ఎగ్జామ్స్కి ఎంతో టైం లేదు, 1-2 నెలలు మాత్రమే టైం ఉంది. కాబట్టి నవంబర్ డిసెంబర్లోనే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికే చాలా ఎగ్జామ్స్ పోస్ట్ చేసాము. అవి కాకుండా మనకి డైలీ టెస్ట్లను పెట్టి ప్రతిరోజు కూడా అప్డేషన్స్ టెస్ట్లు అనేది ఇస్తున్నాను. చాలామంది కాంపిటేటివ్గా ప్రిపేర్ అవుతున్నారు. దాంట్లో కొత్త 3-4 అయితే అసలు ఎవ్రీ డే కంపల్సరీగా వాళ్ళ పేరు అనేది దాంట్లో ఉండేలాగా లీడర్ బోర్డులో ఉండేలాగా చూసుకుంటున్నారు. 6 పేర్లు నేను ప్రకటిస్తున్నాను కదా, 6 పేర్లకు కంపల్సరీగా వాళ్ళ పేర్లు ఉండేలాగా చూస్తాను. ఇంకా కొంతమంది రాయట్లేదని చెప్పి నేను రోజు మెసేజ్ పెడితే వాళ్ళు కూడా భలే రెస్పాండ్ అయ్యారు. చాలామంది రాయడానికి ముందుకు వస్తున్నారు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగా ప్రిపేర్ అవుతున్నారు. నేను గ్రూప్ 2కి వెళ్తున్నాను అనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ చాలామందికి 40కి 20-25 దగ్గర ఆగిపోతున్నారంటే పేపర్ యొక్క హార్డ్ ఎంత ఉందనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సులలో మీరు ఏ కోర్సులో అయితే ఆ కోర్సులో జాయిన్ అవ్వండి. నేను రెండింటికి ప్రిపేర్ అవుతున్నా సార్ అనుకుంటే గ్రూప్ 2కి కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు బెనిఫిట్గా రెండింటికి కలిసి వచ్చే విధంగానే ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను. కంపల్సరీగా జాయిన్ అవ్వండి. రేపు వీడియో మాత్రం మీరు ఎవరు మిస్ చేయొద్దు. సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్ MCQకి సంబంధించి నెక్స్ట్ వీడియోని 1 అక్టోబర్ నాడు మధ్యాహ్నం 2 గంటలకి నేను రిలీజ్ చేస్తున్నా. మన ఎగ్జామ్స్ నుంచి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 2 గంటలకోటి, సాయంత్రం 6 గంటలకోటి 2 వీడియోలు కంపల్సరీగా రిలీజ్ అవుతాయి. థ్యాంక్ యూ.